విశాఖలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే అమ్మకం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు రైతుల సమస్యలపై ప్రకటన చేస్తారని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిలిందని అన్నారు. డీఎస్సీ అక్రమాలపై జగన్ చేసిన సీబీఐ విచారణ డిమాండ్కు చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నాయుడు గారు అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఏదో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని ఒక కార్యక్రమాన్ని పెట్టి వారి ఈవెంట్ మేనేజ్మెంట్ ని గడిచినటువంటి 2.5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ప్రజలు సహజంగా ఏం కోరుకుంటారంటే రైతులకు సంబంధించినటువంటి దాని మీద ఏదన్నా ప్రకటన చేస్తారని, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఉన్నటువంటి ప్రభుత్వ బకాయిలు చెల్లించేటువంటి దాని మీద ఏదన్నా ప్రకటన చేస్తారని, సహజంగా వీటి కోసం అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. కానీ గడిచినటువంటి కొన్ని వారాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కొడుకుని ఏ రకంగా కాపాడుకోవాలి, డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని, జరిగినటువంటి అవకతవకల్ని, వీటి నుంచి ఏ రకంగా తప్పించుకోవాలి, ఏ రకంగా రాజకీయంగా బయటపడాలి అనేటువంటి ప్రయత్నం మాత్రమే ఏ ప్రసంగంలోనన్నా ఏ సభలోనన్నా కనబడతా ఉంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో ప్రభుత్వానికి నేరుగా ఒక సవాల్ విసిరారు. మా హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీలో జరిగినటువంటి దాంట్లో మీరు చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఇప్పుడు మేము లేదా ఇప్పుడు పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది డిఎస్సి పరీక్షలకు అటెండ్ అయినటువంటి యువత, స్పోర్ట్స్ కోటా ద్వారా మీరు చేసినటువంటి అన్యాయం, ఈ రెండింటి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి, వాస్తవాలు ఏంటనేటువంటి ప్రజల ముందుకు వస్తాయి. మీ మీద వచ్చినటువంటి ఆరోపణల్ని వీటి నుంచి వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి ఒకటి ఛాలెంజ్ చేయడం చూసాం మనం. దాని మీద స్పందన లేదు. అదే రకంగా శాసన మండలిలో వీటన్నిటికీ వారికి అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే ఇటువంటి ప్రజాధనంతో పెట్టేటువంటి ఈ సభల్లో వారు ఈ ప్రసంగాల ద్వారా ప్రజల్ని, మరి ముఖ్యంగా వారు రాజకీయంగా తన కొడుకుని ఏ రకంగా కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు